గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు కనకరాజు. సో నేను ఈరోజు మామూలుగా పంచాయతీ కార్యదర్శులు ఒక గ్రామానికి సంబంధించిన అకౌంట్స్ని చేయడం జరుగుతుంది. సో అకౌంట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, వచ్చే ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, వచ్చిన ఆదాయాన్ని మనం ఏ విధంగా ఖర్చు పెడతాం, ఖర్చు పెట్టిన ఆదాయాలను ఏ విధంగా మనం నమోదు చేయాలి అని మనం తెలుసుకుందాం. సో కొంతమంది సెక్రటరీలు అడిగింది ఏంటి అంటే వాళ్ళు వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల, అంటే బీటెక్ నుంచి వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల వాళ్ళకి అకౌంట్కు సంబంధించిన నాలెడ్జ్ ఎక్కువగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. సో అందుకోసమే నా వంతు ప్రయత్నంగా నేను నాకున్న నాలెడ్జ్ని షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో నేను యాక్చువల్గా ఒక అకౌంట్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. సో నా పేరు కనకరాజు. నేను నా వంతు సహాయంగా నాకున్న అకౌంటింగ్ నాలెడ్జ్ని వాళ్ళకు ఉపయోగపడే విధంగా, పంచాయతీ కార్యదర్శులకు ఉపయోగపడే విధంగా షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే. సో ఫస్ట్ మనము ఒక గ్రామానికి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో, గ్రామానికి వచ్చే ఆదాయం వివిధ రకాల పన్నుల రూపంలో అండ్ ప్రభుత్వం నుంచి కూడా వస్తూ ఉంటుంది. బట్ అదే కంపెనీ విషయానికి వస్తే కంపెనీకి సంబంధించిన ఆదాయం అనేది వివిధ రకాలుగా వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ కంపెనీ అంటే కంపెనీ గురించి తెలుసుకున్న తర్వాత, అంటే ఒక కంపెనీలో ఖాతాలను ఏ విధంగా తయారు చేస్తాం, అకౌంట్స్ని ఏ విధంగా తయారు చేస్తామో తెలుసుకొని తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆ ఖాతాలను ఏ విధంగా చేసుకుంటామో తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ వన్, కంపెనీ అంటే ఏంటిది అంటే, కంపెనీ అనేది ఒక చట్టం తయారు చేయబడిన వ్యక్తి. కంపెనీ అనేది ఒక చట్టం తయారు చేయబడిన వ్యక్తి అంటే చట్టంలో ఉన్న నియమ నిబంధనల ద్వారా మనం కంపెనీని స్థాపించడం జరుగుతుంది. సో దీనికి సపరేట్గా చట్టాలు ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 1956 కంపెనీల చట్టం అని, 2013 కంపెనీల చట్టం అని, భారత కంపెనీల చట్టం అని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల ఆధారంగా మనం కంపెనీని స్థాపిస్తాం. ఏ వ్యాపారానికైనా సరే, కంపెనీ అని కాదు, ఏ వ్యాపారానికైనా సరే వ్యాపారం ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే లాభాన్ని ఆర్జించడం. లాభాన్ని ఆర్జించడం కోసమే ప్రతి వ్యాపారం అనేది ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత అసలు ఆ వ్యాపారానికి లాభం వస్తుందా లేదా నష్టం వస్తుందా తెలుసుకోవాలి అని అంటే మనము ఈ ఖాతాలను చేయాల్సి ఉంటుంది. ఖాతాల ఆధారంగానే ఆ వ్యాపార సంస్థకు లాభం వస్తుందా నష్టం వస్తుందా తెలుస్తుంది. అంటే ఖాతాలు తయారు చేయకుండా లాభం లేదా నష్టం తెలుసుకోవడానికి వీలు లేదా అని అంటే ఖచ్చితమైన లాభ నష్టాలను మనం తెలుసుకోలేము. సో ఈ లాభం లేదా నష్టాలను తెలుసుకోవడానికే ప్రతి ఒక్క వ్యాపారంలో అకౌంట్స్ని చేయడం జరుగుతుంది, అంటే వ్యాపార ఖాతాలను చేయడం జరుగుతుంది. సో వీటి ఆధారంగా ఆ సంస్థకు లాభం వస్తుందా నష్టం వస్తుందా, లేదా ఆ వ్యాపార స్థితిగతులు ఎలా ఉన్నాయి, అంటే వ్యాపారానికి సంబంధించి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వ్యాపారానికి సంబంధించి ఎన్ని అప్పులు ఉన్నాయని తెలుస్తుంది. సో వీటిని తెలుసుకోవడం కోసం మనం తయారు చేసే వాటిని అకౌంట్స్ అని అంటాం, అకౌంటింగ్ అని అంటాం. సో వీటి ఆధారంగా ఆ సంస్థ స్థితిగతులు, లాభం లేదా నష్టాలు తెలుస్తాయి. సేమ్ అదే విధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ అనేది వ్యాపార సంస్థ కాదు, కానీ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా వసూళ్ళు ఉంటాయి, చెల్లింపులు ఉంటాయి, అంటే ఆదాయాలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. సో ఎన్ని ఆదాయాలు వస్తున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, సో వచ్చిన ఆదాయాల నుంచి ఖర్చు పోతే ఇప్పుడు ఎంత మిగిలింది, ప్రస్తుతం ఎంత నిల్వ మన దగ్గర ఉంది అని తెలుసుకోవడానికే మనము కూడా అకౌంటింగ్ని చేస్తున్నాం. అంటే అకౌంట్స్ని గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా చేస్తాం. ఇప్పుడు మనం కంపెనీల విషయానికి వస్తే ప్రతిదీ వ్యాపారం కాదు. అంటే వ్యాపారం అంటే ఏంటి ఇక్కడ అని అంటే ఏదైతే లాభాపేక్షతో నిరంతరం చేసే కార్యకలాపాలని వ్యాపారం అంటాం. అంటే లాభాన్ని ఆర్జించాలనే ఉద్దేశంతో నిరంతరం చేసే కార్యకలాపాలని వ్యాపారం అని అంటాం. అంటే లాభాన్ని ఆర్జించకుండా కూడా నడిచే సంస్థలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు. సో వీటి ముఖ్య ఉద్దేశం లాభాన్ని ఆర్జించడం కాదు, కానీ అక్కడ కూడా ఖాతాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటిని వ్యాపారేతర సంస్థల ఖాతాలు అని అంటాం. ఎందుకోసము అని అంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం లాభం కాదు కాబట్టి దాన్ని వ్యాపారం మనం. సో అక్కడ వాళ్ళకి ఏ విధంగా వస్తాయి అని అంటే వివిధ రకాలుగా విరాళాలు, చందాల రూపంలో వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన విరాళాలు, చందాలు ఎన్ని వచ్చాయి, ఎంత ఆదాయం వచ్చింది, వాటిలో ఎంత ఖర్చు అయింది, ప్రస్తుతం మన ఆశ్రమంలో లేదా వృద్ధాశ్రమంలో ఎంత నగదు నిల్వ ఉంది అని తెలుసుకోవడానికి మనం ఖాతాలు చేస్తాం. సేమ్ అదేవిధంగా గ్రామ పంచాయతీ అనేది కూడా ఒక వ్యాపారం కాదు, కానీ గ్రామ పంచాయతీలో కూడా నిధులు ఉంటాయి. సో ఆ నిధులపైన ఎక్కువ మంది దృష్టి అనేది కేంద్రీకృతం అయి ఉంటుంది. అంటే గ్రామ పంచాయతీకి ఎంత ఆదాయం వస్తుంది, అసలు ఈ డబ్బులన్నీ ఎడిపోతున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఎవరెవరికి ఎంత వెళ్తుంది అని తెలుసుకోవాలని కుతూహలం చాలామందికి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా అది ఒక పెద్ద సీరియస్ ఇష్యూగా దారి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసమే మనము ఈ ఖాతాలను చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయడం జరుగుతుంది.
సో ఈ ఖాతాలను తయారు చేసేటప్పుడు కంపెనీలలో అయితే కంపెనీలలో ఖాతాలు తయారు చేసేటప్పుడు మనకు పూర్వకాలంలో ఒంటిపద్దు విధానం అనేది ఉండే. ఒంటిపద్దు విధానం. సో ఇక్కడ ఖాతాలు తయారు చేసేటప్పుడు అంటే అకౌంటింగ్ని తయారు చేసేటప్పుడు మనం కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సో పూర్వకాలంలో మనకు అకౌంటింగ్ చేయడానికి ఉన్న పద్ధతులు ఏంటి అంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి ప్రస్తుతం. సో దాంట్లో ఒకటి ఒంటిపద్దు విధానం అండ్ రెండవది జంట పద్దు విధానం. ఒంటిపద్దు విధానం, జంట పద్దు విధానం. సో ఒంటిపద్దు విధానం అంటే ఏంటి అంటే ప్రతి వ్యాపార వ్యవహారానికి సంబంధించి ఒక ఎంట్రీని మాత్రమే, అంటే ఒక దాన్ని మాత్రమే మనము నమోదు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన చుట్టుపక్కల ఉండే కిరాణా షాపులు కావచ్చు, చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న వ్యాపార సంస్థలు కావచ్చు, వాళ్ళు ఫాలో అవుతున్నది ఉదాహరణగా ఒంటిపద్దు విధానం అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు అతను ఎక్స్ అనే వ్యక్తికి సరుకులను అమ్మితే ఎక్స్ అనే వ్యక్తి మనకి ఎన్ని డబ్బులు ఇవ్వాలి అని మాత్రమే రాసుకుంటాడు. దీనికి సంబంధించి వేరే ఏం రాసుకోడు. అంటే ఎక్స్ డ్యూ 500, ఎక్స్ డ్యూ 50 రూపాయలు, లేదా మనం ఎవరికైనా బాకీ ఉంటే మనము ఎంత బాకీ ఉన్నామో అది మాత్రమే రాసుకుంటాం. సో దీన్ని ఇక్కడ ఏమంటున్నాము అంటే ఒంటిపద్దు విధానం అని అంటాం. అంటే వ్యాపార వ్యవహారానికి సంబంధించి ఒకే అంశాన్ని రికార్డ్ చేయడం జరుగుతుంది, ఒకే అంశాన్ని రాయడం జరుగుతుంది. కానీ ఈ ఒకే అంశాన్ని రాయడం వల్ల అక్యురేట్ రిజల్ట్స్ రావు. ఎందుకు అనంటే మనము పొరపాటుగా ఈ వ్యవహారాన్ని మర్చిపోయినా లేదా తప్పుగా రికార్డ్ చేసినా ఎక్కడ మిస్టేక్ జరిగింది అని మనం కనిపెట్టలేం. సో అందుకోసమే ఈ జంట పద్దు విధానాన్ని లూకో పాసియోలి అనే ఇటాలియన్ మర్చెంట్, లూకో పాసియోలి అనే ఒక ఇటాలియన్ మర్చెంట్ మనకు ఈ జంట పద్దు విధానాన్ని కనిపెట్టడం జరిగింది. జంట పద్దు విధానం ప్రకారం ఏంటి అంటే ప్రతి వ్యాపార వ్యవహారానికి 2 ఎంట్రీలను నమోదు చేస్తాం, అంటే 2 ఖాతాలలో నమోదు చేస్తాం. ఒకటి వచ్చేది, ఇంకొకటి పోయేది. అసలు ఏమొస్తుంది, ఏం పోతుంది, ప్రతి దానికి ఈ 2 వ్యవహారాలు ఉంటాయి. అంటే వాట్ ఈజ్ రిసీవింగ్, వాట్ ఈజ్ గివింగ్. సో ఏది రిసీవ్ చేసుకుంటున్నాం, ఏది ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్కు అమ్మిన సరుకు అన్నాం. ఎక్స్కు అమ్మిన సరుకు అంటే ఎక్స్ అనే వ్యక్తికి అమ్మకాలు చేశాం. సో ఎక్స్ అనే వ్యక్తికి అమ్మకాలు చేసినప్పుడు ఒంటిపద్దు విధానం ప్రకారం అయితే సో ఎక్స్కు అమ్మిన సరుకు అని రాసి అమౌంట్ రాసుకుంటాం. అదే జంట పద్దు విధానం ప్రకారం అయితే ప్రతి దాంట్లో 2 అంశాలు ఉంటాయి. ఏంటి, ఇక్కడ ఎక్స్ అనే వానికి అమ్మాము కాబట్టి అతని దగ్గర నుంచి వెళ్ళి మనకు నగదు అనేది వస్తుంది, అతని దగ్గర నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి నగదు. అండ్ ఇక్కడ అమ్మాము కాబట్టి మనకు ఇంకొకటి ఏముంది, ఇక్కడ అమ్మకాలు ఉన్నాయి. అంటే ఈ రెండింటిని మనం నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేది ఏంటి అంటే అమ్ముతున్నాం కాబట్టి నగదు అనేది మనకు వస్తుంది. సో అమ్మకాలు చేసేటప్పుడు మన సంస్థలో నుంచి సరుకులు అనేవి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ 2 అంశాలు నమోదవుతాయి. అదే ఒంటిపద్దు విధానం ప్రకారం అయితే ఎక్స్కు అమ్మిన సరుకు అమౌంట్ ఎంతనో అమౌంట్ని మాత్రమే రాస్తాం. సో ఈ విధంగా ఖచ్చితమైన నిల్వలు తెచ్చుకోవడం కోసం ఈ జంట పద్దు విధానాన్ని మనం కనిపెట్టడం జరిగింది. ఈ జంట పద్దు విధానం ప్రకారమే ప్రతి వ్యాపార సంస్థ ఖాతాలను తయారు చేస్తుంది. అది చిన్న వ్యాపార సంస్థ అయినా పెద్ద వ్యాపార సంస్థ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న వ్యాపార సంస్థ అయినా సరే ఒకవేళ వాళ్ళు ట్యాక్స్ పే చేయడానికి అర్హులు అయి ఉంటే, అసెస్సీ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా కంపెనీకి సంబంధించిన ఖాతాలను చేయాలి. కిరాణా షాప్ చిన్నదయ్యి మన టర్న్ ఓవర్ తక్కువ ఉంటే మనము ఎలాంటి ట్యాక్స్, ఎలాంటి పన్నులు గవర్నమెంట్కి పే చేయం కాబట్టి అవసరం లేదు. అదే కిరాణా షాప్ కొంచెం పెద్దగా ఉండి మన వ్యాపార వ్యవహారాలు ఎక్కువ పర్సంటేజ్లో ఉన్నప్పుడు, ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు మనం కూడా ప్రభుత్వానికి పన్నులు పే చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో అకౌంట్స్ అనేవి అవసరం. అంటే ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు అయింది, సో ఇప్పుడు మనం ప్రభుత్వానికి ఏ అమౌంట్ పైన, ఏ మొత్తం పైన ట్యాక్స్ని పే చేయాలనేది మనకు అవసరం. సో అందుకోసమే ప్రతి వ్యాపార సంస్థ ఖాతాలను తయారు చేస్తుంది, అకౌంట్స్ని తయారు చేస్తుంది. సో ఈ జంట పద్దు విధానం ప్రకారం ఏంటి అని అంటే ప్రతి వ్యాపార సంస్థలో, ప్రతి వ్యాపార వ్యవహారంలో 2 అంశాలు ఉంటాయి. ఈ 2 అంశాలను రికార్డ్ చేస్తాం. ఈ 2 అంశాలను రికార్డ్ చేసేటప్పుడే మనము ఒకటి డెబిట్గా, ఇంకొకటి క్రెడిట్గా రికార్డ్ చేస్తాం. అంటే వచ్చేది పోయేది రెండింటిని రికార్డ్ చేస్తాం. అంటే దేన్ని డెబిట్ చేయాలి, దేన్ని క్రెడిట్ చేయాలనేది నేను చెప్తాను. సో ఈ జంట పద్దు విధానం ప్రకారం ఖచ్చితమైన నిల్వలు వస్తున్నాయి కాబట్టి ప్రపంచం మొత్తం, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం మొత్తం ఇవే రూల్స్ని, మనం దీన్ని ఇంగ్లీష్లో డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని అంటాం. ఈ డబుల్ ఎంట్రీ సిస్టాన్నే ఫాలో కావడం జరుగుతుంది. అందుకే లూకో పాసియోలి అనే వ్యక్తిని ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం.
ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ అని అంటాం. సో ప్రతి వ్యాపార సంస్థ ఈ జంట పద్దు విధానం ప్రకారమే ఖాతాలను తయారు చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ జంట పద్దు విధానం ప్రకారం ఖాతాలను తయారు చేయాలి అని అంటే మొత్తం ఉన్న ఖాతాలను మనం 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఉన్న ఖాతాలను అంటే ఒక సంస్థకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలన్నింటినీ 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో అవి ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వ్యక్తిగత ఖాతా, రెండవది వాస్తవిక ఖాతా, మూడవది నామమాత్రపు ఖాతా. అంటే వ్యాపార సంస్థకు సంబంధించిన ఖాతాలు మొత్తం 3. ఓకే, సో ఈ జంట పద్దు విధానాన్ని మనం ఏమంటామంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం. ఈ డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇన్వెంట్ చేసిందే లూకో పాసియోలి అనే ఇటాలియన్ మర్చెంట్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే దీన్ని జంట పద్దు విధానం అంటాం. సో జంట పద్దు విధానం ప్రకారం మనం ఖాతాలను చేయాలి, అకౌంట్స్ని చేయాలి అని అంటే మనకు ఈ అకౌంట్స్ని 3 రకాలుగా 3 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. వాటినే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్ అంటాం. సో పర్సనల్ అకౌంట్ని తెలుగులో వ్యక్తిగత ఖాతా అంటాం, రియల్ అకౌంట్ని వాస్తవిక ఖాతా అంటాం, నామినల్ అకౌంట్ని నామమాత్రపు ఖాతా అంటాం. అంటే ఈ పర్సనల్ అకౌంట్ అనేది అన్ని రకాలైన పర్సన్స్కి సంబంధించింది. అన్ని రకాలైన పర్సన్స్కి సంబంధించింది. సో అన్ని రకాల పర్సన్స్ అంటే ఎవరు? I will get a clarification. Sorry, I will give you clarification. Next one, real account. Real account అనేది అన్ని రకాలైన అసెట్స్కి సంబంధించింది. It is related to all types of assets. And nominal account is related to all types of expenses and incomes. ఇది అన్ని రకాలైన ఆదాయాలు ఖర్చులకు సంబంధించింది. సో ఇక్కడ వ్యక్తిగత ఖాతా అనేది అన్ని రకాలైన వ్యక్తులు అని అంటే న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్. అంటే ఇక్కడ సాధారణ వ్యక్తులు, అసాధారణ వ్యక్తులు, న్యాచురల్ పర్సన్స్ అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్. న్యాచురల్ పర్సన్స్ అంటే ఎవరు? మనలాంటి వాళ్ళందరూ న్యాచురల్ పర్సన్స్, సాధారణ వ్యక్తులు. సో ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే న్యాచురల్ పర్సన్స్ చేత తయారు చేయబడిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలు, బ్యాంకులు, ఆర్గనైజేషన్లు, సో ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ పర్సన్సే. అంటే వ్యాపార వ్యవహారానికి సంబంధించి అది వ్యక్తి అయినా లేదా ఒక కంపెనీ అయినా మనం ఒకే రకంగా ట్రీట్ చేయడం, ఒకే రకంగా భావించడం జరుగుతుంది. నెక్స్ట్ రియల్ అకౌంట్ అనేది, వాస్తవిక ఖాతా అనేది అన్ని రకాలైన, ఇక్కడ రియల్ అకౌంట్ అనేది అన్ని రకాలైన అసెట్స్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్ టైప్స్ ఆఫ్ అసెట్స్. సో మళ్ళీ అసెట్స్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి, టాంజిబుల్, ఇంటాంజిబుల్. అంటే కంటికి కనిపించే ఆస్తులు, కంటికి కనిపించని ఆస్తులు. సేమ్ అదే విధంగా నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే అన్ని రకాల ఖర్చులు, నష్టాలకు సంబంధించింది, అదేవిధంగా అన్ని రకాల ఆదాయాలు, లాభాలకు సంబంధించింది. ఇది నామమాత్రపు ఖాతా, దట్ ఈస్ నామినల్ అకౌంట్. సో ఒక వ్యాపారానికి సంబంధించి ఎన్ని రకాల వ్యవహారాలు ఉన్నా అవన్నీ ఈ 3ంటికి సంబంధించినవి మాత్రమే. ఈ 3ంటికి సంబంధించినవి మాత్రమే. ఎందుకు అనంటే ఇక్కడ ఒక వ్యాపార సంస్థలో వివిధ రకాలైన ఖర్చులు ఉంటాయి. అంటే వ్యాపారాన్ని ప్రారంభించడం, ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే మెటీరియల్ కొనుక్కురావడం, కొనుక్కొచ్చిన తర్వాత లేబర్ ఆధారంగా, శ్రామికుల ఆధారంగా వస్తువులను ఉత్పత్తి చేయడం, ఉత్పత్తి చేయాలంటే మనకు ఫ్యాక్టరీ కావాలి, ఫ్యాక్టరీలో యంత్రాలు ఉంటాయి. సో ఇవన్నీ ఏది తీసుకున్నా కూడా అవన్నీ ఈ 3ంట్లో ఏదో ఒకటి దానికి సంబంధించింది. సో పర్సనల్ అకౌంట్ అంటే అన్ని రకాలైన పర్సన్స్ కు సంబంధించింది, న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్. న్యాచురల్ పర్సన్స్ అంటే మనందరం న్యాచురలే, అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే కంపెనీలు. ఫర్ ఎగ్జాంపుల్ SBI బ్యాంక్, టాటా కంపెనీ, రిలయన్స్ కంపెనీ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ కంపెనీస్, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అవుతారు. సో ఇక్కడ న్యాచురల్ పర్సన్ అయినా ఆర్టిఫిషియల్ పర్సన్ అయినా పర్సనల్ అకౌంట్ లోకి వస్తారు. రూల్ అనేది సేమ్. ఇక్కడ రియల్ అకౌంట్ లోకి అన్ని రకాలైన ఆస్తులు వస్తాయి.
ఫర్ ఎగ్జాంపుల్ నగదు, మన దగ్గర ఉండే డబ్బులు కూడా వాస్తవిక ఖాతాలోకి, రియల్ అకౌంట్ లోకి వస్తాయి. క్యాష్ అనేది కూడా రియల్ అకౌంటే. సో ఇప్పుడు మనం గ్రామ పంచాయతీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, గ్రామ పంచాయతీ అనేది ఒక వ్యాపారేతర సంస్థ, అంటే వ్యాపారం కాదు. సో ఆ సంస్థకు సంబంధించిన ఖాతాలను తయారు చేసేటప్పుడు మనం ఎక్కువగా తయారు చేసేది ఏంటి అని అంటే క్యాష్ బుక్ ని మనం తయారు చేస్తాం. సో ఎందుకు క్యాష్ బుక్ ని తయారు చేస్తాము అని అంటే వివిధ రకాలైన ఖర్చులు, ఆదాయాలు, లాభాలు ఇవన్నీ ఉంటాయి. కానీ మన ముఖ్య ఉద్దేశం ఏంటి? నగదు నిల్వ ఎంత ఉంది, క్యాష్ ఎంత ఉంది, ఎంత క్యాష్ వచ్చింది ఈ మంత్ లో, ఆ వచ్చిన క్యాష్ లో నుంచి ఎంత క్యాష్ మనకు ఖర్చు అయింది, ప్రజెంట్ ఇంకెంత బ్యాలెన్స్ ఉంది తెలుసుకోవడం కోసం మనము క్యాష్ బుక్ ని ప్రిపేర్ చేస్తాం. అంటే నువ్వు క్యాష్ బుక్ ని ప్రిపేర్ చేయాలి అని అంటే ఫాలో కావాల్సిన రూల్ ఏంటి అని అంటే రియల్ అకౌంట్ రూల్, వాస్తవిక ఖాతా సూత్రాన్ని మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఎప్పుడు నగదు ఖాతాని తయారు చేయాలి అని అంటే, క్యాష్ బుక్ ని మనము ప్రిపేర్ చేయాలి అంటే. ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించి వివిధ రకాలైన క్యాష్ బుక్లను ప్రిపేర్ చేస్తాం. ఎన్ని బుక్లను ప్రిపేర్ చేసినా, అంటే ఎన్ని క్యాష్ బుక్లను ప్రిపేర్ చేసినా మనం ఫాలో కావాల్సిన సూత్రం ఏంటి అని అంటే రియల్ అకౌంట్ రూల్. రియల్ అకౌంట్ రూల్, వాస్తవిక ఖాతా సూత్రాన్ని మనం ఫాలో అయితే క్యాష్ బుక్ ని చాలా ఈజీగా మనం తయారు చేయొచ్చు. ఇంకొకటి ఇక్కడ నామినల్ అకౌంట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అన్ని రకాల ఖర్చులు, నష్టాలు, ఆదాయాలు, లాభాలకు సంబంధించింది. ఇప్పుడు మనకు ఇన్కమ్ వచ్చింది, ఆదాయం వచ్చింది, వచ్చిన ఆదాయాన్ని ఏం చేస్తాము అంటే ఆ గ్రామ అభివృద్ధి కోసం మనం ఖర్చు పెడతాం. గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెడతాం. డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వాటర్ కనెక్షన్స్ కావచ్చు, లేదా ఏదో ఒక డెవలప్మెంట్ కోసం మనం ఖర్చు పెడతాం. ఖర్చు పెట్టినప్పుడు ఏం చేయాలి? క్యాష్ బుక్ లో ఎక్కడ సైడ్ రికార్డ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసిన ఖర్చులని అక్కడనే ఎందుకు రాయాలి, డెబిట్ సైడ్ ఎందుకు రాయకూడదు? సో ఈ విధంగా ఖచ్చితమైన రిజల్ట్స్ కోసం ఖచ్చితంగా మనం తెలుసుకోవడానికి చేస్తున్న చిన్న ప్రయత్నమే ఈ క్లాస్. ఓకే, సో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఈ మూడు ఖాతాలకు మూడు సూత్రాలు ఉంటాయి. అంటే ఈ 3 అకౌంట్స్ కి ఈ 3 రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని బేస్ చేసుకుని మనం అకౌంట్స్ ని ప్రిపేర్ చేస్తాం. సో సాధారణంగా ఒక కంపెనీకి సంబంధించిన లాభం లేదా నష్టం, దట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఏ విధంగా తెలుస్తుంది అని అంటే, ఫస్ట్ ఒక వ్యాపారానికి సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని బేస్ చేసుకొని మనము అంటే వ్యాపార వ్యవహారాలు ఉంటాయి. అంటే వ్యాపారంలో జరుగుతున్న వివిధ రకాలైన అంశాలు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో వీటి ఆధారంగా మనం ఫస్ట్ అకౌంటింగ్ లో ప్రిపేర్ చేసేది ఏంటి అని అంటే జర్నల్ ఎంట్రీస్. వీటినే చిట్టా పద్దులు అని అంటాం. చిట్టా పద్దులు అని అంటాం తెలుగులో. తర్వాత వీటి ఆధారంగా తయారు చేసేది లెడ్జర్స్. వీటిని ఆవర్జ ఖాతాలు అని అంటాం. తర్వాత తయారు చేసేది ట్రయల్ బ్యాలెన్స్, అంటే దీన్ని మనము అంకన అంటాం. తర్వాత తయారు చేసేది ఫైనల్ అకౌంట్స్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. ఫైనల్ అకౌంట్స్ అంటే దీంట్లో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, మూడోది బ్యాలెన్స్ షీట్. ఫస్ట్ వ్యాపార వ్యవహారం అనేది ఉంటుంది. వ్యాపార వ్యవహారం ఆధారంగా మనం జర్నల్ ఎంట్రీస్ ని తయారు చేస్తాం. అంటే అకౌంటింగ్ లో మొట్టమొదటిసారిగా వ్యాపార వ్యవహారం ఎక్కడ రికార్డ్ అవుతుంది అంటే ఈ జర్నల్ ఎంట్రీలో రికార్డ్ అవుతుంది. తర్వాత ఇక్కడ అన్ని రకాలైన ఎంట్రీలను రికార్డ్ చేస్తాం. అది ఖర్చా, నష్టమా, ఆదాయమా, లాభమా, ఆస్తి, అప్ప సంబంధం లేకుండా అన్ని రికార్డ్ చేస్తాం. తర్వాత లెడ్జర్కి వచ్చేసరికి వాటి యొక్క స్వభావాన్ని బట్టి అది కొనుగోలు అవుతుందా, అమ్మకాలు అవుతుందా, క్యాష్ రిసీవ్ అవుతుందా అండ్ లేదా బ్యాంక్, వీటికి సంబంధించి మనం ఇక్కడ విడదీస్తాం. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, ఖచ్చితమైన నిల్వలు తెలుసుకోవడానికి ట్రయల్ బ్యాలెన్స్ ని తయారు చేస్తాం. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగానే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ చేస్తాం. సో ట్రేడింగ్ అకౌంట్ ఎందుకోసం ప్రిపేర్ చేస్తాము అని అంటే సంస్థకు సంబంధించిన గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ తెలుసుకోవడానికి. గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ తెలుసుకోవడానికి మనము ట్రేడింగ్ అకౌంట్ ని చేస్తాం. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ తెలుసుకోవడానికి తయారు చేస్తాం. బ్యాలెన్స్ షీట్ ని ఎందుకోసం చేస్తామంటే ఆ కంపెనీ పొజిషన్ ని తెలుసుకోవడానికి మనం తయారు చేస్తాం. సో ఇది ఒక కంపెనీకి సంబంధించి.
ఒక కంపెనీకి సంబంధించి. సో మనకు ఇప్పుడు గ్రామ పంచాయతీ విషయానికి వచ్చేసరికి గ్రామ పంచాయతీలో మనం చిట్టాపద్దులు చేయాల్సిన అవసరం లేదు. అండ్ తర్వాతది లెడ్జర్. ఇప్పుడు మనం చేస్తున్న క్యాష్ బుక్ ఏదైతే ఉందో ఆ క్యాష్ బుక్ కూడా ఒక లెడ్జరే. దాన్ని మనము లెడ్జర్ అని అంటాం. క్యాష్ బుక్ నే లెడ్జర్ అని అంటాం. లెడ్జర్ అంటే ఆవర్త ఖాతాలని అర్థం తెలుగులో. సో ఇప్పుడు మనం చేస్తున్న క్యాష్ బుక్ కూడా ఒక రకమైన లెడ్జరే. సో ఇక లెడ్జర్ అంటే ఏంటి? వ్యాపార వ్యవహారాలన్నింటినీ వాటి స్వభావం ఆధారంగా విడదీసి సపరేట్ ఖాతాలుగా తయారు చేస్తాం. ఆ ఖాతానే మనం ఇక్కడ ఏమంటున్నాం? లెడ్జర్ అని అంటున్నాం. సో కంపెనీలలో వివిధ రకాలైన అంశాలు ఉంటాయి. కొనుగోలు ఉంటాయి, అమ్మకాలు ఉంటాయి, ఆస్తులు రావడం పోవడం ఉంటుంది. అవన్నీ ఖాతాలు తయారు చేస్తాం. బట్ ఇక్కడ మనం గ్రామ పంచాయతీలో తయారు చేసింది ఒకటి క్యాష్ బుక్. అంటే ఎంత క్యాష్ వచ్చింది, ఎంత క్యాష్ పోయింది, వేటి వల్ల వచ్చింది అండ్ వేటి కోసం ఖర్చు అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి క్యాష్ బుక్ తయారు చేస్తాం. ఇది తెలియడం వల్ల ఏంటి మనకు బెనిఫిట్ అని అంటే క్యాష్ ప్రజెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అంతకుముందు ఎంత బ్యాలెన్స్ ఉంది, ఈ మంత్ వచ్చేసరికి ఎంత బ్యాలెన్స్ ఎంత క్యాష్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ కి ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది తెలుసుకోవడానికి మనం క్యాష్ బుక్ ని తయారు చేస్తాం. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇవన్నీ ఎక్కడ చేస్తాము అంటే మనం కంపెనీలలో తయారు చేస్తాం. కంపెనీ ఎందుకు తయారు చేయాలి ఇవన్నీ అంటే వీటి ఆధారంగానే, అంటే నెట్ ప్రాఫిట్, నెట్ లాస్ ఆధారంగానే కంపెనీ పన్నులను గవర్నమెంట్ కి పే చేస్తుంది, ట్యాక్సెస్ ని గవర్నమెంట్ కి పే చేస్తుంది. అంటే నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్ పైన ఎంత ట్యాక్స్ ని నేను గవర్నమెంట్ కి పే చేయాలి, ఎంత పర్సెంటేజ్ ని పే చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం కంపెనీలన్నీ వీటన్నింటినీ తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు క్యాష్ బుక్ విషయానికి వస్తే, అంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన క్యాష్ బుక్ విషయానికి వస్తే క్యాష్ బుక్. సో దీన్ని తెలుగులో నగదు పుస్తకం అంటాం. బట్ మనకు రికార్డులలో అన్నింటిలో క్యాష్ బుక్ అని ఉంటుంది. ఈ క్యాష్ బుక్ అనేది కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా వన్ టైప్ ఆఫ్ లెడ్జర్. సో ఏ లెడ్జర్ అయినా టీ ఆకారంలో ఉంటుంది. ఏ లెడ్జర్ అయినా సరే, ఏ ఖాతా, ఏ అకౌంట్ అయినా సరే టీ ఆకారంలో ఉంటుంది. ఈ టీ ఆకారంలో లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది అకౌంట్ ఈజ్ కాల్డ్ డెబిట్. మనకు ఖాతా పుస్తకాలలో డెబిట్, క్రెడిట్ కనబడుతుంటాయి. డెబిట్ అంటే ఏంటి అంటే ఈ టీ ఆకారంలో ఉన్నది ఏంటి? అకౌంట్, ఖాతా. సో ఈ టీ ఆకారంలో ఉన్న లెఫ్ట్ సైడ్ పార్ట్ ని మనం డెబిట్ అంటున్నాం. రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ ది అకౌంట్, రైట్ సైడ్ ఆఫ్ ది అకౌంట్ ఈజ్ కాల్డ్ క్రెడిట్. రైట్ సైడ్ పార్ట్ ని మనము క్రెడిట్ అని అంటున్నాం. అంటే ఇక్కడ సైడ్ పార్ట్ ని, లెఫ్ట్ సైడ్ పార్ట్ ని డెబిట్ అంటే, రైట్ సైడ్ పార్ట్ ని క్రెడిట్ అంటున్నాం. మనం ఖాతాను తయారు చేసేటప్పుడు పైన ఇక్కడ డిఆర్ అని మెన్షన్ చేస్తాం, ఇక్కడ సైడ్ సిఆర్ అని మెన్షన్ చేస్తాం. ఎందుకోసం మెన్షన్ చేస్తాం అంటే ఈ ఖాతాలో మనం రాసేవన్నీ రో ఫామ్ లో రాస్తాం, ఆర్డర్ గా. అంటే ఇలా అడ్డంగా రాస్తాం కాబట్టి, రో ఫామ్ లో రాస్తాం కాబట్టి ఇక్కడ సైడ్ ఏమంటున్నాం? డెబిట్ అంటున్నాం. రాసేది రో పార్ట్ లో రాస్తాం కాబట్టి, రో వైజ్ గా రాస్తాం కాబట్టి దీన్ని ఇక్కడ డి, ఇక్కడ డి, ఇక్కడ ఆర్, రెండింటిని మిక్స్ చేసి ఇక్కడ డిఆర్ గా రాస్తాం. డిఆర్ స్టాండ్స్ ఫర్ డెబిట్ రోస్. డిఆర్ అంటే ఇక్కడ అర్థం డెబిట్ రోస్. సేమ్ ఇక్కడ సిఆర్ అంటే దీని అర్థం క్రెడిట్ రోస్. మామూలుగా మనం ఏ లెక్చర్ బుక్ చూసినా, ఏ క్యాష్ బుక్ చూసినా కూడా దాంట్లో మనకు పైన డిఆర్, సిఆర్ అని కనబడతాయి. దాని మీనింగ్ ఏంటి అంటే డెబిట్ రోస్, క్రెడిట్ రోస్. అంటే మనం ఇక్కడ రాసే ప్రతి అంశం రో ఫామ్ లో రాస్తాం కాబట్టి వాటిని డిఆర్ అండ్ సిఆర్ తో ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు క్యాష్ బుక్ లో మనం డెబిట్ సైడ్ ఎలాంటి అంశాలను రాస్తాం, క్రెడిట్ సైడ్ ఎలాంటి అంశాలను రాస్తాం. సో క్యాష్ బుక్ అనేది ఏమని చెప్పాను ఇంతకుముందు? రియల్ అకౌంట్ లో వస్తుందని చెప్పాను. సో ఇక్కడ క్యాష్ బుక్ మూడు రకాలుగా డివైడ్ చేస్తాం మనం: పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. సో క్యాష్ బుక్ అనేది, క్యాష్ అనేది అసెట్ కాబట్టి ఇది రియల్ అకౌంట్ లోకి వస్తుంది. రియల్ అకౌంట్ లోకి వస్తుంది. రియల్ అకౌంట్ రూల్ ఏంటి అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, credit what goes out, what goes out.
అంటే సంస్థలోకి ఏదైతే వస్తుందో దాన్ని డెబిట్ చేయాలి, సంస్థ నుంచి ఏదైతే పోతుందో దాన్ని క్రెడిట్ చేయాలి. అది ఏదైనా కావచ్చు, ఏదైనా ఇన్ ద సెన్స్ ఆస్తి ఏదైనా సరే, అది నగదు కావచ్చు, లేదా బ్యాంకు కావచ్చు, లేదా ఫర్నిచర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దేన్నైనా సరే సంస్థలోకి వచ్చేదాన్ని డెబిట్ చేయాలి, సంస్థ నుంచి పోయేదాన్ని క్రెడిట్ చేయాలి. డెబిట్ వాట్ కమింగ్ ఇన్ టు ఆర్గనైజేషన్, క్రెడిట్ వాట్ గోయింగ్ ఫ్రమ్ ఆర్గనైజేషన్. సో సేమ్ ఇక్కడ గ్రామ పంచాయతీలో కూడా అంతే. మనం క్యాష్ బుక్ ని ప్రిపేర్ చేసేటప్పుడు వేటి ఆధారంగా అయితే మనకి ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్స్ ని మనం ఏం చేయాలి, డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. క్యాష్ బుక్ లో లెఫ్ట్ సైడ్ పేపర్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ దాంట్లో మనము ఏం రికార్డ్ చేస్తాం, ఏదైతే ఏ సిచ్యువేషన్ వల్ల అయితే మనకు అమౌంట్ వస్తుందో దాన్ని రికార్డ్ చేస్తాం. క్రెడిట్ సైడ్ వాట్ ఈస్ గోయింగ్ అవుట్, సో ఎందుకోసం అయితే మన దగ్గర నుంచి క్యాష్ పోతుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మున్సిపల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వర్కర్లు ఉన్నారు, వాళ్ళకు జీతాలు ఇచ్చాం. సో జీతాలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, క్యాష్ అనేది పోతుంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ అవుట్. అందుకోసం ఏం చేస్తాం, దాన్ని క్రెడిట్ సైడ్ నమోదు చేయడం జరుగుతుంది. సో అందుకోసమే డెబిట్ సైడ్ రాసేవన్నీ ఏంటి అని అంటే వీటన్నింటినీ మనం రిసీవ్స్ అంటాం. వీటన్నింటినీ రిసీవ్స్ అంటాం. రిసీవ్స్ ఇన్ ద సెన్స్ వాట్ వీఆర్ రిసీవింగ్, మనకు వచ్చే ఆదాయాలు. డెబిట్ సైడ్ రాస్తున్నామంటే అవన్నీ మనకు ఆదాయాలు, అవన్నీ మనకు ఆదాయాలు. క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ రాస్తున్నవన్నీ ఆదాయాలు అవుతాయి, అండ్ క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ రాస్తున్నవన్నీ మనకు పేమెంట్స్, చెల్లింపులు అవుతాయి, ఖర్చులు అవుతాయి. సో డెబిట్ సైడ్ రాస్తున్నామంటే అది ఖచ్చితంగా ఆదాయం, క్రెడిట్ సైడ్ రాస్తున్నామంటే అది ఖచ్చితంగా చెల్లింపులు, అంటే ఖర్చు చేస్తున్నాం కాబట్టి డబ్బు పోతుంది. ఇక్కడ ఏం రాస్తున్నాం, డెబిట్ సైడ్ ఎందుకోసం వచ్చింది డబ్బు, దేని వల్ల వచ్చింది. క్రెడిట్ సైడ్ ఏం రాస్తున్నాం, దేనికోసం డబ్బులు అనేవి పోతున్నాయి, ఏం చేసాం, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడం వల్ల మన దగ్గర నుంచి డబ్బులు పోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం దాన్ని క్రెడిట్ సైడ్ రాస్తున్నాం. ఇప్పుడు ఈ డెబిట్ కి క్రెడిట్ కి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే మనకు బ్యాలెన్స్ అవుతుంది, అదే మనకు బ్యాలెన్స్ అవుతుంది. ఉదాహరణ తీసుకుంటే సో ఇక్కడ అకౌంట్ అన్నాం కాబట్టి అకౌంట్ టైటిల్ ఉంటుంది. ఇది ఆల్రెడీ మన క్యాష్ బుక్ కాబట్టి ఇక్కడ క్యాష్ బుక్ అండ్ ఇక్కడ డేటు, రసీదు నెంబరు, వివరాలు ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ సైడ్ రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎస్టీఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్కమ్, ఎస్టీఓ ఆఫీస్ నుంచి మనకు కొంచెం ఇన్కమ్ వచ్చింది అనుకుందాం. సో ఆ ఇన్కమ్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు, దాన్ని మనం క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ రాస్తాం. ఈ 1,00,000 రూపాయలని ఏ విధంగా ఖర్చు చేస్తాం అనేది తెలియజేయడం కోసం క్రెడిట్ సైడ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేట్ ఏప్రిల్ నెలలో 1 అనుకున్నాం, ఈ రోజు వచ్చింది. ఈ రోజు వచ్చిన ఆదాయాన్ని మనం ఏ విధంగా ఖర్చు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం లైక్ వాటర్ కనెక్షన్స్ కోసం మనం కొంచెం అమౌంట్ ని పే చేసాం 25,000. తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి సాలరీస్ జీతాలు ఇచ్చాం ఒక 30,000. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే అనుకుందాం ఆ నెలలో జరిగిన ఖర్చులు. ఆ నెలలో ఇవే ఖర్చులు జరిగాయి కాబట్టి ఇప్పుడు ఈ అకౌంట్ ని దీన్ని మనం ముగించడం జరుగుతుంది, అంటే బ్యాలెన్స్ తెలుసుకోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 15 తారీఖు అయింది, ఇది 30 తారీఖు అయింది. ఈ నెలలో అజ్యూమ్ అనుకుందాం ఏ ఖర్చులు లేవు, మిగతా ఖర్చులు ఏవి లేవు. మనకు వచ్చిన ఆదాయం ఎంత, 1,00,000 రూపాయల ఆదాయం వచ్చింది, దాంట్లోంచి 25,000 30,000 ఖర్చు అయింది. దీన్ని ఏ విధంగా రాస్తాము అంటే అకౌంటింగ్ ప్రకారం ఖచ్చితమైన నిల్వలు తెలుసుకోవడానికి 1,00,000 రూపాయలు బ్యాలెన్స్ ఉండే, ఆ 1,00,000 రూపాయలలో నుంచి మనం ఖర్చు పెట్టింది ఎంత, 25,000 30,000, అంటే 55,000 ఖర్చు పెట్టాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్ ఎంత అంటే ఇంకా 45,000. దీన్నే మనము బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అంటే తేల్చిన నిల్వ అంటాం. అంటే ఏం తెచ్చాం, ఒక నెలలో స్టార్టింగ్ లో మనకు 1,00,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది, కొన్ని రకాలైన ఖర్చులు అయ్యాయి. అయిపోయిన తర్వాత ఎట్ ప్రెసెంట్ మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అని తెలియజేసేదే క్యారీ డౌన్. ఇది ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ మంత్ ఓపెన్ అయ్యేసరికి, అంటే నెక్స్ట్ మంత్ లో మళ్ళీ మనం ఖాతాలు స్టార్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇక్కడ క్యారీ డౌన్ తేల్చిన నిల్వగా ఉన్న బ్యాలెన్స్ ఇక్కడికి వచ్చేసరికి ఇది మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. మామూలుగా మీరు బ్యాలెన్స్ ఫార్వర్డ్ అని రాస్తారు, అంటే గత నెలది లేదా గత పేజీది ముందుకు తీసుకొచ్చినట్టు. సేమ్ దీని మీనింగ్ కూడా అదే, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. క్యారీ డౌన్ అంటేనేమో దీనికి ఉన్న తేడా, ఎంత ఆదాయం వచ్చింది ఎంత ఖర్చు అయింది. బ్రాట్ డౌన్ అంటే ఈ నెల ఓపెన్ అయ్యేసరికి ఇది ఏప్రిల్ అన్నాం, నెక్స్ట్ వచ్చేది మే. సో ఈ నెల వచ్చేసరికి ఎంతతో ఓపెన్ అయింది, ఖాతా అనేది ఎంతతో ఓపెన్ అయింది, ఇప్పుడు ఎన్ని ఆదాయాలు వస్తున్నాయి ఎన్ని ఖర్చులు వస్తున్నాయి, ఈ విధంగా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఇది ఒక నెలకి మనం క్లోజ్ చేస్తూ ఉంటాం, ప్రతి నెలకి మనం క్లోజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏప్రిల్ తీసుకున్నాం మనం, అంటే ఏప్రిల్ నెలలో
ఎస్టీఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్కమ్ తో స్టార్ట్ చేసాం, 1,00,000 రూపాయలతో వచ్చింది, 1,00,000 రూపాయలతో మనం స్టార్ట్ చేసాం. ఈ ఏప్రిల్ నెల అయిపోయేసరికి మన దగ్గర ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది అని అంటే 45,000. దీన్ని ఎట్లా షో చేస్తున్నాం, మే మంత్ వచ్చేసరికి గత నెల బ్యాలెన్స్ ఇక్కడికి ఎంత వచ్చింది, 45,000 ఫార్వర్డ్ అయింది. 45,000 ఫార్వర్డ్ అయింది. ఒకవేళ ఈ నెలలో కూడా అదనంగా ఏమైనా ఇన్కమ్స్ వస్తాయి ఎస్టీఓ ఆఫీస్ నుంచి కానీ లేదా గవర్నమెంట్ నుంచి కానీ ఇంకా ఏదైనా ఇన్కమ్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 50,000 వచ్చింది అనుకున్నాం, ఇంకా ఇదేమవుతుంది, ఆల్రెడీ ఉన్న నిల్వకు ఆల్రెడీ ఉన్న బ్యాలెన్స్ కు ఈ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ప్రజెంట్ మన దగ్గర ఉన్న నిల్వ ఎంత, 95,000. సేమ్ ఇదే నెలలో మళ్ళీ ఏమైనా ఖర్చులు అయితే వాటిని ఇక్కడ సైడ్ నమోదు చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం క్యాష్ బుక్ ని తయారు చేస్తాం. ఇక్కడ సైడ్ రాస్తున్నవన్నీ రిసిప్ట్స్, అంటే ఇక్కడ రాసేది ఏదైనా సరే ఆదాయం అవుతుంది, ఇక్కడ సైడ్ రాసేది ఏదైనా సరే అది ఖర్చు అవుతుంది. సో మీరు రిజిస్టర్ లో మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ రిజిస్టర్ నే 2 పార్ట్లుగా డివైడ్ చేస్తాడు. రిజిస్టర్ నే 2 పార్ట్లుగా డివైడ్ చేస్తాడు. అంటే లెఫ్ట్ సైడ్ పేజీలన్నీ డెబిట్ పేజీలుగా, రైట్ సైడ్ పేజీలన్నీ క్రెడిట్ సైడ్ పేజీలుగా రికార్డ్ చేశాడు. అది కూడా టీ ఆకారంలో ఉంది. ఎక్కడ టీ ఆకారంలో ఉంది అంటే మధ్యలో పిన్నులు ఉన్న పేజ్ ఏదైతే ఉందో అక్కడ అది టీగా డివైడ్ అవుతున్నట్టు, టీగా డివైడ్ అవుతున్నట్టు. అంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ నేమో డెబిట్ అంటాం, రైట్ సైడ్ పార్ట్ నేమో క్రెడిట్ అంటాం. ఇది రాసేది రో ఫామ్ లో కాబట్టి డిఆర్ అండ్ సిఆర్ అని రాస్తాం. సో నీకు ఎన్ని రకాలుగా ఇన్కమ్ వచ్చినా, ఎన్ని రకాలుగా నీకు ఆదాయం వచ్చినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బ్యాంక్ నుంచి విత్డ్రా చేసావు, ఒక 2,00,000 రూపాయలు, అది కూడా ఇక్కడ సైడ్ రాస్తావు. నీకు బ్యాంక్ నుంచి ఏమైంది, క్యాష్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ రాస్తున్నావు. ఒకవేళ ఖర్చు అయింది అనుకో, సో ఆ ఖర్చులను ట్రీట్ చేసి ఇక్కడ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అయితే ఉందో ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. అర్థమవుతుందా? కాకపోతే ఇక్కడ బ్యాంక్ గ్రామ పంచాయతీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఎట్ ఏ టైం నగదు ఎంత ఉంది, నగదు నిల్వలు ఎంత ఉన్నాయి, బ్యాంకు నిల్వలు ఎంత ఉన్నాయి అనేది కూడా మనం చూపించవచ్చు. నగదు ఎంత ఉంది అండ్ బ్యాంక్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది, ప్రజెంట్ మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఎంత, బ్యాంక్ లో బ్యాలెన్స్ ఎంత, అది కూడా మనము షో చేయొచ్చు. సో అది షో చేయడానికి ఇక్కడ ఏమవుతుంది అంటే మొత్తం కాలం 2 పార్ట్లుగా డివైడ్ అవుతుంది. ఇది క్యాష్ అనుకుంటే ఇది బ్యాంక్, ఇక్కడ కూడా క్యాష్ బ్యాంక్. సో ఇక్కడ ఈ మిడిల్ లో మనకు డేట్, రసీదు నెంబరు, వివరాలు అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. మనం తర్వాత ప్రాబ్లమ్ క్లియర్ గా తీసుకొని మనం కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ ఇప్పుడు క్యాష్ కానీ లేదా బ్యాంక్ కానీ వస్తే డెబిట్ సైడ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్ లో గవర్నమెంట్ నుంచి అమౌంట్ యాడ్ అయింది, అమౌంట్ వచ్చింది. సో అమౌంట్ రాగానే ఇక్కడ ఏం చేస్తాం, ఫ్రమ్ గవర్నమెంట్ ఎంత వచ్చింది, మన గ్రామ పంచాయతీ బ్యాంక్ అకౌంట్ లో 2,00,000 డిపాజిట్ అయింది అనుకున్నాం, 2,00,000 డిపాజిట్ అయింది అనుకున్నాం, అది డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. తర్వాత మనము ఆ 2,00,000లో నుంచి గ్రామ పంచాయతీ కోసం విత్డ్రా చేసినప్పుడు ఎక్కడ సైడ్ రాస్తాం, మళ్ళీ క్రెడిట్ సైడ్ రాస్తాం. ఎంత, 1,00,000 రూపాయలు విత్డ్రా చేసాం అనుకో, 1,00,000 రూపాయలని విత్డ్రా చేసాం అంటే ఇప్పుడు దీన్ని కూడా బ్యాలెన్స్ చేస్తే ఏమవుతుంది, బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బులు ఉన్నాయి అంటే 1,00,000 రూపాయలు ఉన్నాయి. 2,00,000 ప్రభుత్వం నుంచి వచ్చినాయి, వస్తే మనం దాంట్లో నుంచి 1,00,000 రూపాయలు విత్డ్రా చేసుకున్నాం. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది అని అంటే ఇంకా 1,00,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంటుంది, అది బ్యాంక్ కు సంబంధించి. సో ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలు మనం బ్యాంక్ నుంచి విత్డ్రా చేసాం కాబట్టి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1వ తారీఖు గవర్నమెంట్ నుంచి వచ్చి డిపాజిట్ అయింది, మనము ఇది 5వ తారీఖు రోజు విత్డ్రా చేసాం, అందుకే ఇక్కడ క్రెడిట్ సైడ్ రాసాం. సో ఈ క్రెడిట్ సైడ్ గా రాసింది ఏమైంది, మనకు నగదు రూపంలో వచ్చింది కాబట్టి నగదులో మెన్షన్ చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఫ్రమ్ బ్యాంక్ నుంచి వచ్చింది కాబట్టి. సో ఎట్ ఏ టైం నగదు బ్యాంకు ఖాతాలను కూడా తయారు చేయొచ్చు, నగదు బ్యాంకు ఖాతాలను కూడా. ఇక్కడ రూల్ ఏంటి, నగదు వస్తే ఇటు సైడ్ రాస్తాం, పోతే ఇక్కడ సైడ్ రాస్తాం. అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే, బ్యాంకులో డబ్బులు జమ అయితే డెబిట్ సైడ్ రాస్తాం. ఒకవేళ బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తే క్రెడిట్ సైడ్ రాస్తాం. ఏదైనా సరే రూల్ ఏంటి ఇక్కడ అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సంస్థలకు వచ్చేదాన్ని డెబిట్ చేయాలి, సంస్థ నుంచి పోయేదాన్ని క్రెడిట్ చేయాలి. ఏది వస్తున్నా సరే ఇక్కడ సైడ్ రాస్తాం, ఏది పోతున్నా సరే ఇక్కడ సైడ్ రాస్తాం. సో ఇదే విధంగా అన్ని రకాల ఆస్తులను నమోదు చేస్తాం. బట్ మనము ప్రిపేర్ చేసేది ఓన్లీ క్యాష్ బుకే కాబట్టి ఇక్కడ క్యాష్ నే ప్రామాణికంగా తీసుకుంటాం. దీన్ని స్టాండర్డ్ గా తీసుకునే మనం డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మనము తర్వాత క్లాస్ లో దీనికి సంబంధించి ఇప్పుడు ఎగ్జాక్ట్ గా గ్రామ పంచాయతీకి సంబంధించి నిధులు ఏ విధంగా వస్తున్నాయి, ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ తో మనం ఎగ్జాక్ట్ సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.